అంటే బై బర్తే మీకు ఈ కన్ను అనేది ఇబ్బంది ఉందా అండి? యాక్చువల్లీ అవును ఎలా మ్యామ్. జరిగింది? యాక్చువల్‌గా మా డ్యాడీ వాళ్ళది మేనరిక సంబంధం మ్యామ్. ఓహ్! సో, అలా ప్రాబ్లమ్ వచ్చింది. చిన్నప్పుడే పుట్టినప్పుడే లేదట మ్యామ్. చిన్నప్పటి నుండే లేదు. ఓకే. సో, చిన్నప్పటి నుండి ఏందంటే కొంచెం అది డే బై డే డిక్రీజ్ అయితూ వచ్చింది. ఓకే. అయితే ఎప్పుడు నాకు తెలిసిందంటే ఇప్పుడు బీటెక్‌లో ఉన్నప్పుడేమో నాకు బోర్డ్ మీద కనబడకపోయేది. ఆ! ఎలా మేనేజ్ చేసేటోడిని అంటే ఇప్పుడు సార్ వాళ్ళు చెప్తుంటారు కదా క్లాసెస్ చెప్పినట్టు రాయడం అప్పటికప్పుడే నోట్స్ రాయడం. ఓకే. ఒక ఎంత రాసినా మిస్ అయితుంటది కదా మనకు. అవునవును. మిస్ అయితే పక్క వాళ్ళ దాంట్లో చూసి రాసేటోడిని, ఫ్రెండ్స్ సహకరించేటోళ్ళు. ఆ! అలా అలా కాలప్ తీసిన అన్నట్టు. అయితే ఉంది కానీ అది స్లోగా గ్రాడ్యుయల్‌గా విజన్ తగ్గుతూ వచ్చింది. తగ్గుతూ వచ్చింది. అయితే బీటెక్ వరకు నాకు అనిపియలే. బీటెక్ బాగానే చదివాను. అప్పుడు బీటెక్‌లో ఒకసారి చూపిచ్చారు ఎల్‌వి ప్రసాద్‌లో. చూపిస్తే ఏమన్నారంటే లేదు ఆపరేషన్ చేయాలి అది అన్నట్టు చెప్పారు. ఆపరేషన్ చేయాలన్నారు కానీ నేను భయపడ్డా. ఆ! కొంచెం ఆపరేషన్ అంటే భయపడతాం కదా బీటెక్‌లో. సరే చూద్దాం బీటెక్ అయిపోయినంక అన్నారు మా వాళ్ళు. హ్మ్. సో, అలానే మంచిగానే ఉన్నది కదా అన్నట్టు మళ్ళీ అంతలోనే జాబ్ బీటెక్ అవ్వడము, తర్వాత ప్రిపరేషన్ 1 ఇయర్ చదవడం, జాబ్ రావడం అలా కలిసిపోయింది. తర్వాత 2022లో మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేటప్పుడు మనం 2015లో చదివాను నేను. హ్మ్. తర్వాత 2022 నుండి స్టార్ట్ చేసేటప్పుడు కొంచెం ప్రాబ్లమ్ అనిపించింది మ్యామ్. అంటే మరీ దగ్గరగా అసలు పెట్టి చూడ్డం. పెట్టి చూడడం, మరీ ఇబ్బంది అవ్వడము. ఇదంతా అయితలేదని మళ్ళీ అంటే ఎల్‌వి ప్రసాద్ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఆపరేషన్ చేసిర్రు వాళ్ళు. ఇప్పుడు పర్లేదు మేడం. ఇప్పుడు రైట్. కొంచెం